ఈ స్థితిలో ఉన్న ఆ ఆవు, పులి రెండూ ఒకదానికి ఒకటి ఎదురుగా కదల్లేని స్థితిలో నిలబడిపోయాయి. కొద్దిసేపయ్యాక ఆవు పులితో ఇలా అంది, నీకెవరైనా యజమాని గాని గురువు గాని ఉన్నారా అని అడిగింది. దానికి ఆ పులి గర్వంతో ఇలా అంది, నేనే ఈ అడవికి రాజుని, నాకు వేరే ఎవరు యజమాని ఉంటారు అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంది, నీ గొప్పతనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేకపోయాయి కదా అంది. అప్పుడు ఆ పులి ఆవుతో ఇలా అంది, నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతూ మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు, మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది, నాకు ఒక యజమాని ఉన్నాడు, నన్ను వెతుక్కుంటూ ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురద నుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళ్తాడు, మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు అంది. ఇలా అన్న కొద్దిసేపటికి ఆ ఆవు యొక్క యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చి ఆవుని గట్టిగా పట్టుకొని అతి కష్టం మీద ఆవుని బయటకు లాగి తన ఇంటికి తీసుకెళ్లాడు. కావాలంటే ఆ ఆవు మరియు దాని యజమాని వాళ్ళిద్దరూ కలిస్తే పులిని బయటకు లాగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి ఆ పులిని బురదలో వదిలేసి వెళ్ళిపోయారు. ఈ కథలో ఆవు సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయం, పులి అహంకారం నిండి ఉన్న మనస్సు, యజమాని సద్గురువు పరమాత్మ, బురదగుంట ఈ సంసారం ప్రపంచం. నీతి, ఎవరి మీద ఆధారపడకుండా జీవితం అనేది మంచి ఉద్దేశమే, కానీ నేనే అంతా, నా వలనే అంతా జరుగుతుంది, నేను లేకపోతే ఏది లేదు, నాకు ఎవరి అవసరం లేదు రాదు అనే భావన ఎన్నడూ మనలో కలగరాదు. దీనినే అహంకారము అంటారు.